హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఇది వచ్చేసి మండే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. సో ఈవినింగ్ అయితే ఈరోజు స్పెషల్ ఏం లేదండి, పడుకుని లేచి అయితే టీ పెట్టుకున్నాము. సో టీ యాజ్ యూజువల్ తెలుసు కదా, టీ తాగుతానని నేను. సో టీ పెట్టుకుని కొద్ది పాలు కాసుకుని మా అబ్బాయికి కూడా ఇచ్చుకున్నాను నేను. సో ఇక్కడైతే టీ పెట్టుకుంటున్నాను. అసలు ఆఫ్టర్నూన్ నుండి ఈవినింగ్ అయితే ఎలా గడిచిపోతుందో తెలియట్లేదు. సో మార్నింగ్ కూడా డే టైం కూడా అలాగే గడుస్తుంది. డే టైం పర్లేదు, కొంచెం వర్క్స్ ఉంటున్నాయి. సో ఈవినింగ్ టైం అయితే ఇంకా ఏ వర్క్ లేక సో అలా స్లోగా వెళ్తుంది. సో మ్యాక్సిమం టైం అయితే నేను మా అబ్బాయితోనే స్పెండ్ చేస్తున్నాను ఈవినింగ్ టైమ్స్. బట్ డేస్ అయితే ఏంటో అలా గడిచిపోతున్నట్టు అనిపిస్తుంది చాలా త్వరగా. సో నేను ఇక్కడైతే బెల్లం అట్లు వేసుకుంటున్నానండి. ఇవి చాలా బాగుంటాయి, మా హస్బెండ్కి చాలా ఇష్టం. సో మా హస్బెండ్ కూడా ఆకలి అన్నారనేసి సో కొద్దిగా గోధుమ పిండి తీసుకుని అందులో బెల్లం వేసుకుని మన టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ తీపి తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకుంటారు. కొంతమంది షుగర్ వేసుకుంటారు, నేనైతే బెల్లం వేసుకున్నాను. సో వాటర్ వేసి మిక్సీ జార్లో నేను మిక్సీ పట్టేసుకున్నానండి, మెత్తగా బ్లెండ్ చేసేసుకున్నాను. సో అట్లాగా వేసుకుంటున్నాను అనమాట, దోశలాగా. చాలా బాగుంటుంది. సో ఎవరికైనా తెలియకపోతే అయితే ట్రై చేయండి, ఇది ఎలా ఉన్నదో టేస్ట్ చేయండి ఒకసారి, ఎందుకంటే చాలా బాగుంటుంది. తీపి ఇష్టమైన వాళ్ళు అయితే బాగా తింటారు. సో నేనైతే అంత స్వీట్ ఎక్కువ తిన్నాను కాబట్టి నేనైతే ఒకటే తిన్నాను. సో ఇక్కడైతే టీ కూడా తాగుతున్నాను నేను. టీ తాగేసి అట్టు తినేసి హెయిర్ అయితే కోమ్ దువ్వుకుందాం. మార్నింగ్ నుండి హెడ్ బాత్ చేశాను కానీ తల దూకుని టైం అయితే లేదు నా దగ్గర. సో ఇప్పుడైతే తలదూకుందామనేసి అలా బాల్కనీలోకి వెళ్ళానండి. సో ఇలా జడేసుకోగానే నాకైతే బట్టలు కనిపించినాయి, బట్టలన్నీ తీసి లోపల వేసుకున్నాను. సో ఇవి బయట ఆరబేసినవి అన్నీ పిల్లోడివి, కొన్ని నావి, మా హస్బెండ్ కూడా ఉన్నాయి. కానీ చిన్నవన్నీ బయట ఆరబెట్టాను, ఎందుకంటే అక్కడ తీగ తెగిపోయిందని చెప్పాను కదా. ఒకవేళ హెవీగా ఏదన్నా వేస్తే ఉన్న రెండు కూడా తెగిపోతాయేమని భయం వేసి. సో ఇక్కడైతే ఇంకా బట్టలు ఉన్నవి, అవి అయితే లోడ్ వేసుకుంటున్నాను నేను ఒక మిషన్. సో చాలామంది అంటున్నారు, నువ్వు సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ ఎందుకు యూస్ చేస్తున్నావు, లిక్విడ్ యూస్ చేయొచ్చు కదా అనేసి. సో నాకైతే లిక్విడ్తో అవుట్పుట్ అయితే అంత బాగా కనిపించట్లేదండి. బట్టలంతా వాష్ చేస్తున్నట్టు అంత మనకి ఎక్కువ నురగ వస్తే ఎక్కువ నీట్గా ఉతికినట్టు ఉంటుంది బట్టలు. సో దాంతో అయితే అంత రావట్లేదు. సో నేనైతే పౌడరే ప్రిఫర్ చేస్తాను మ్యాక్సిమమ్. నేనైతే లిక్విడ్ కూడా వేసుకున్నాను కదా. సో అక్కడైతే మా అబ్బాయి నాకు హెల్ప్ చేస్తాడు, బట్టలన్నీ తెచ్చిపెట్టాడు. సో నేనైతే ఇక్కడ బట్టలన్నీ మడత పెట్టేసుకున్నానండి. సో నేనైతే ఇందాక జడేసుకోలేదు, ఇప్పుడైతే వేసుకుంటున్నాను. జడ వేసుకుందామని వెళ్ళాను. మా అబ్బాయి అయితే అన్ని తీగలన్నీ కిందకు లాగేసాడు, అవన్నీ పైకి పెట్టుకుని నేను ఇక్కడైతే హెయిర్ కోమ్ చేసుకుంటున్నాను. సో తర్వాత అయితే పడుకుని లేచాను కదండి, చాలా వీక్గా, అంటే ఫేస్ చాలా డల్గా ఉంది. సో కొంచెం ఫేస్ వాష్ చేసుకుని నీట్గా రెడీ అవుతే కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది అనేసి. లేదంటే ఈవినింగ్ అంతా అలా డల్గానే వెళ్ళిపోతుంది, ఎక్కడ అంటే యాక్టివ్గా అయితే ఉండలేకపోతున్నాను. పడుకుని లేచాక నిద్ర కూడా నాకు అలాగే వస్తుంది, చాలా ఎక్కువ నిద్ర వస్తుంది. నేను మండే అంతా అయితే చాలా ఎక్కువ పడుకున్నాను. సో దానివల్ల ఫేస్ కూడా నాది బాగా ఉబ్బి ఉన్నది. సో అందుకనేసి కొంచెం ఫేస్ వాష్ చేసుకుని ఫ్రెష్గా ఉంటే కనుక నాకు ఫ్రెష్గా నా ఫీలింగ్ వస్తుంది అనేసి నేనైతే ఫేస్ వాష్ చేసేసుకున్నాను. సో నెక్స్ట్ అయితే ఇక్కడ నేను మా అబ్బాయికి పెట్టుకుందామని వచ్చాను, డిన్నర్ పెట్టుకుందామని. కిచెన్ అంతా డర్టీగా ఉంటుంది, క్లీన్ చేసేసి మా అబ్బాయికి అయితే పెట్టుకున్నాను డిన్నర్. కర్డ్ రైస్ అండ్ బనానా అండి, అలా పెట్టిన అదైతే వాడికి కొంచెం ఈజీ మీల్, నాకైతే ఈజీ మీల్, వాడికైతే కంఫర్ట్ మీల్ అనమాట, కర్డ్ విత్ బనానా. సో వాడైతే చూసాడు కదా, తినేసాడు, లోపల ఆడుకుంటున్నాడు. సో నేనైతే వచ్చాను, పొద్దుట పాలు కాసుకోలేదు, పాలు కాసుకుని పెరుగది తోడేసుకోవడానికి. ఇక్కడైతే మెంతులు, చియా సీడ్స్ నానబెట్టుకుంటున్నానండి. నా దగ్గర అన్నీ అయిపోయినాయి. యాక్చువల్గా ఈరోజు ఈవినింగ్ నేను వెళ్ళాలి, మండే ఈవినింగ్ సూపర్ మార్కెట్కి వెళ్ళాలి. మ్యాక్సిమం నేను గ్రోసరీస్ అన్నీ నేను ఆన్లైన్ ఆర్డర్ పెట్టేస్తాను. సో ఇలాంటివన్నీ చిన్నవి నేను వెళ్ళి తెచ్చుకుంటాను. అట్లీస్ట్ వాటి కోసం కూడా నేను ఇల్లు కదకపోతే నాకు ఆన్లైన్ అలవాటు అయిపోతే కష్టం అవుతుందని. సో ఇక్కడైతే మార్నింగ్ కోసం చియా సీడ్స్, మెంతులు అవి నానబెట్టుకున్నాను. మొన్న నేను మినపగుళ్ళు అయితే ఎండబెట్టుకున్నానండి, నాకు కొంచెం డౌట్ వచ్చి. సో అయితే ఎండిపోయి నేను బాక్స్లో వేసేసుకుంటున్నాను. బాక్స్లో వేసుకుని నేనైతే పక్కన పెట్టేసుకున్నాను. అండ్ బాటిల్స్ కూడా నేను ఫిల్ చేసేసుకున్నాను నైట్ కోసము. సో నేను ఇంకా హాట్ వాటర్ తీసుకుంటున్నాను, నాకు ఇంకా కోల్డ్ ఉంది. సో ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మీకు తెలుస్తుంది, అర్థమై ఉండొచ్చు నాకు ఇంకా కోల్డ్ ఉందనేసి. సో పెరుగుకి మా అబ్బాయికి పాలకి సపరేట్ చేసేసానండి.
సో పెరుగు యాక్చువల్గా అయిపోయింది. నేను మార్నింగ్ మాకు పెరుగు చారు కాసుకున్నాను కదా, మజ్జిగ చారు. సో దానివల్ల పెరుగు అయిపోయింది. సో ఈరోజు ఎక్కువ పెరుగు అయితే నేను తోడేస్తాను అనమాట. ఈలోగా మా అబ్బాయి అయితే చైన్ వెళ్ళిపేసుకున్నాడంట టాయ్స్లో ఎక్కడో పెట్టుకుని. సో ఏడుపు అనమాట. సో వాడి కోసం ఒక బౌల్లో కూలింగ్ వాటర్ వేసి అందులో పెట్టమన్నాను. సో వాడు పాపం చాలా ఫీల్ అయ్యాడు, అమ్మ నాకు దెబ్బ తగిలిందనేసి. పాపం నిజంగానే గట్టిగా తగిలింది వాడికి, అందుకే ఏడ్చాడు. సో ఇదే వంక చూసుకుని నేనైతే పాలు కూడా పట్టించేస్తున్నాను వాడిని బుజ్జిగిస్తూ. సో బాస్కెట్ అది బయట పెట్టుకుని వాటర్ అది ఫిల్ చేసుకుని, సో నైట్కి అయితే ఇంక ఇదే వ్లాగ్ అండి. ఇది వచ్చేసి మండే ఈవినింగ్ వ్లాగ్. నచ్చితే కనుక లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. తప్పకుండా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ సపోర్ట్ అండ్ లవ్ నాకు ఎప్పుడు ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా పైకి వస్తానని అయితే నేను బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.